సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నిన్న ఒక మీటింగ్ లోపల రాహుల్ గాంధీ నేషనల్ అంతం పాడుతుండగా మిగతా వ్యక్తులు కూడా చెడగొట్టడం, అక్కడ నేషనల్ అంతంకి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా సైడ్ కి సెకండ్లు ఇవ్వడం అంటే చేయడం తప్పు చేశారు బాగా. సో అది బాగా ట్రోల్ అవుతున్నాడు ఆయన. దాని గురించి ఏం చెప్తారు? బాధ్యత లేకపోవడం, దేశం అంటే గౌరవం లేకపోవడం, మన దేశ గీతం అంటే సంస్కారం లేకుండా కుసంస్కారంగా మధ్యలోకి వెళ్ళి సెకండ్స్ ఇచ్చి అంటే అతని దృష్టిలో మన దేశాన్ని గౌరవించట్లేదన్నమాట. అలాంటి వ్యక్తి నేను ప్రధాని అవుతా, దేశాన్ని పరిపాలిస్తాను అనుకోవడం ఎందుకు? వేస్ట్ కదా. ఆయన పద్ధతి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే దేశాన్ని అగౌరవపరుస్తూ చాలా పనులు చేస్తున్నాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఆ రకంగానే సపోర్ట్ చేసి అక్కడ విచ్ఛిన్నకార శక్తులు ప్రబలారు, విచ్ఛిన్నకార శక్తులు అందులో చొరబడ్డారని తెలిసినప్పుడు కూడా సపోర్ట్ చేశాడంటే దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బ్యాచ్లో ఈయన కూడా ఉన్నాడేమో రాహుల్ గాంధీ గారు అనిపిస్తుంది. ఏదేమైనా భారతదేశం చాలా స్థిరంగా, చాలా అద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు వెళ్తూ అద్భుతాలు సాధిస్తూ ప్రపంచ దేశాల్లో గొప్ప కీర్తిని ఈ రోజుల్లో మనం ఎప్పుడైనా సరే ఇంతకుముందు మన భారతీయులు ఏ దేశమైనా వెళ్తే మామూలుగానే చూసేవారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మన బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన పేరు ప్రఖ్యాతులను పెంచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇతర దేశాల్లో చాలా గౌరవం, మర్యాద, సంస్కారంతో పాటు నమస్కారం కూడా దొరుకుతుంది ఈవేళ. ఆ విషయం రాహుల్ గాంధీ గారికి తెలీదు. మన దేశం గొప్పతనం కూడా ఇప్పటికీ కూడా గుర్తించట్లేదు. ఆయన ఇంకా ఇతర దేశస్తుల్లాగే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మరి అమ్మగారు ఏం చెప్పిందో నాకైతే తెలియదు. కానీ ఇలాంటి నేషనల్ సంఘటనలు జరిగినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మరి ఆ మాత్రం తెలుసుకోలేనాడు మరి రాజకీయ నాయకుడు ఎలా అవుదామని ప్రయత్నం చేస్తున్నాడో తెలియదు. అందుకే ప్రజలు ఆయన గుర్తించట్లేదు, ఇంకెప్పటికీ గుర్తించరు. ఇంకా ఆయన దేశాన్ని గౌరవించినప్పుడు ఆయన్ని ఎవరో కూడా దేశ ప్రజలు గౌరవించరు. అని మనం ఎందుకన్నా అలా వాస్తవంగా చాలా మంది అనుకున్న మాట కూడా వాస్తవమేమో అనిపిస్తుంది. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాగా ఒక దేశం గౌరవాన్ని కాపాడుతున్నటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి ఆ ప్రోగ్రాంలో కనీసం స్టాండర్డ్గా నిలబడి అలా నుంచుని పాడాల్సిన పాటని ఇతనమ్మో వెళ్ళి మధ్యలో చెడగొట్టి మరి సెకండ్స్ ఇచ్చి అంటే దేశాన్ని అగౌరవపరిచినట్టే కదా. ఇతన్ని నిజంగా చెప్పాలంటే ఇతన్ని దూరంగా పెట్టాలా రాహుల్ గాంధీ గారిని. ఇలాంటి పనులు చేయకూడదు. దేశ గౌరవానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. లేదు ఇలాగే చేసుకుంటూ పోతానంటే ఇలాగే నిన్ను దేశ ప్రజలంతా వెనక్కి పెడుతూనే ఉంటారు. ఏదో అప్పట్లో ఎప్పుడో గాంధీ కుటుంబాలు ఉండేయంట, వాళ్ళు రాజకీయాల్లో ఉండేవారంట అని చరిత్రలో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికైనా నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు క్రమ పద్ధతిలో, సక్రమ పద్ధతిలో దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. అదే నేను అంటున్నాను కదా, మన దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తుల్ని, మన జాతీయ గీతాన్ని గౌరవించినటువంటి వ్యక్తుల్ని కొంచెం రాజకీయాలకు దూరంగా పెట్టి అలాంటి కుసంస్కారాలను దూరంగా పెట్టడం మంచిదని అనిపిస్తుంది.